హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్‌ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండండి. టీజీపీఎస్సీ నుంచి వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించినటువంటి గడువు పెంపు అనేది రావడం జరిగింది. మార్చి 25 వరకు దీనికి సంబంధించినటువంటి పొడిగించారు. యాక్చువల్‌గా ఫిబ్రవరి 25 వరకు దీనికి సంబంధించినటువంటి డేట్ ఉండేది కదా! సో, ఇప్పుడు రీసెంట్‌గా ఏం చేశారు సార్ అంటే, మార్చి 25 వరకు దీనికి సంబంధించినటువంటి గడువు అనేది పొడిగించడం జరిగింది. అంటే టీజీపీఎస్సీ దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు ఈ నాన్ క్రిమిలియర్ సంబంధించినటువంటి దానిపైన అయినా సరే కొంతమంది కమ్యూనిటీ కూడా కొత్తగా తీసుకోలేదు అనేసి మరి లాస్ట్‌లో దీనికి సంబంధించినటువంటి సర్వర్ ఏదైతే ఉన్నదో అవి కొంచెం బిజీగా రావడం. సో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని టీజీపీఎస్సీ మార్చి 25 వరకు దీనికి సంబంధించినటువంటి పొడిగించడం అయితే జరిగింది. అంటే ఇదే చివరి అవకాశం అనేసి స్పష్టం చేయడం జరిగింది ఇక్కడ కూడా. అదేవిధంగా అభ్యర్థుల దరఖాస్తు యొక్క ఫారంలోని నింపే సమాచారాన్ని, అదేవిధంగా ఓటీఆర్ డేటాను, అదేవిధంగా ప్రాథమిక ఆధారంగా దీని సమాచారము అనేది ఉంటుంది అనేసిది. ఖచ్చితంగా అభ్యర్థులు మాత్రము ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చేపట్టాలనేసి అదే విధంగా ఓటీఆర్ ఎక్స్టెండెడ్ అప్ టు 25 మార్చ్ వరకు ఉంటుందనేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్స్టెండెడ్ అనేది ఉండకపోవచ్చు అనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే ఏదైతే ఈ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉన్నదో దీన్ని బేస్ చేసుకొని మాత్రమే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేసి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. అంటే ఉద్యోగ నియామకాల్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే నియామకాలకు సంబంధించినటువంటి ఉందో దీని ఆధారంగానే ఈ ప్రాథమిక డేటా ఆధారంగానే ముందుకు వెళ్తుందనేసి కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. అంటే వాస్తవానికి టీజీపీఎస్సీ గతంలోనే మనకు ఏదైతే ఐడీ ఉందో మనకు టీజీపీఎస్సీ నుంచి ఐడీ ఏదైతే ఉన్నదో అది దానికి లిమిట్ అనేది ఉండకపోదు. ఇప్పుడు మాత్రం లిమిట్ మాత్రమే ఇచ్చారు. అంటే మార్చి 25 వరకు పొడిగిస్తున్నటువంటి లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, ఈ లిమిట్‌ను మాత్రము ఆహ్, యాహ్, ఇట్లాగా ఎక్స్‌టెండెడ్ కాదు పర్మనెంట్‌గా టీజీపీఎస్సీ ఐడీ ఇట్లాగే ఉంచితే ఇంకా బాగుంటుందనేసి చెప్తున్నారు. వాస్తవానికి మరి ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేసి కూడా మనం చెప్పాల్సినటువంటి సమాచారం అయితే ఏర్పడడం జరిగింది. అయితే వాస్తవానికి టీజీపీఎస్సీ ఏం చేస్తుందంటే, ఈ యొక్క సమాచారం ఏదైతే తీసుకుందో దీన్ని మ్యాండేటరీగా భావించింది. ఖచ్చితంగా మరి రాబోయేటటువంటి వచ్చేటటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దానిపైన మరి దీనిపైన ఇదే ప్రాథమిక సమాచారంగా భావించి ముందుకు వెళ్ళనున్నది. సో, ఏది ఏదైనా సరే సార్ ఖచ్చితంగా ఓటీఆర్‌కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి నియామకాలు చేపట్టడానికి మరి ముందుకు ఉండాలి. అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎస్పెషల్లీ మనకు టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో, ఖచ్చితంగా ఈ యొక్క ప్రాథమిక సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో మార్చి 25 తారీఖు వరకు భర్తీ చేసింది. అంటే ఎక్స్‌టెండ్ చేసింది కదా డేటు. ఈ డేట్‌ను ఆహ్, మళ్ళీ తర్వాత ఎక్స్‌టెండ్ చేస్తారా లేదా అన్న దానిపైన చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ మనకు మార్చి 25 తారీఖైతే ఎక్స్‌టెండెడ్ చేశారు. మళ్ళీ తర్వాత ఫర్దర్‌గా ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అన్న దానిపైన కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరిగింది. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి ఓటీఆర్ డేటాకు సంబంధించినటువంటి అప్డేటెడ్. ఖచ్చితంగా నియామకాలు మాత్రము చేసుకోవాల్సినటువంటి ఉంటుందనమాట. సో, ఇది టీజీపీఎస్సీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ గడువుకు సంబంధించినటువంటి పెరుగుదలకు సంబంధించినటువంటి అప్డేట్. సో, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుంటే. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ వచ్చిన తర్వాత యథావిధిగా ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అనేది 100% వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఎవరైతే టీజీపీఎస్సీకి ప్రిపరేషన్ చేస్తున్నారో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క నియామకాలయితే ప్రభుత్వం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నది. దాదాపుగా టీజీపీఎస్సీ నుంచి 40,000కు పైగా ఇక్కడ నోటిఫికేషన్‌లయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ సన్నద్ధం కాండి. అదేవిధంగా ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా దాదాపు ఉగాది నుంచే దీని జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుంది. సో, ఇది ఓవరాల్‌గా మనకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.